నమస్కారం. మన సంస్కృతి, సంప్రదాయాలు మరియు పురాణాల్లోని అద్భుత రహస్యాలను తెలుసుకునే ఈ వారం మన పౌరాణిక క్విజ్కు స్వాగతం. అగస్త్య మహర్షి భార్య ఎవరో మీకు తెలుసా? గాంధారికి 100 మంది పుత్రులు ఎలా జన్మించారు? యమధర్మరాజు భూలోకంలో విదురుడుగా ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మరియు మీకు తెలియని 10 ప్రశ్నలతో ఈరోజు క్విజ్ సిద్ధంగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న. సప్తర్షులలో ఒకరైన అగస్త్య మహర్షి గురించి మనందరికీ తెలుసు. సముద్రాన్ని అవపోసన పట్టిన పరాక్రమశాలి ఆయన. మరి అంతటి గొప్ప మహర్షికి భార్యగా, ఆయనతో పాటు సమానంగా తపస్సు చేసి ఋషిగా గుర్తింపు పొందిన అగస్త్య మహర్షి భార్య పేరు ఏమిటి? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ అరుంధతి, ఆప్షన్ బి అనసూయ, ఆప్షన్ సి లోపాముద్ర, ఆప్షన్ డి అదితి. సరైన సమాధానం ఆప్షన్ సి లోపాముద్ర. ఈమె విదర్భ దేశపు రాజకుమారి. రాజభోగాలను వదిలి అగస్త్యుడిని వివాహం చేసుకున్న ఈమె శ్రీవిద్యా రహస్యాలను లోకానికి అందించిన గొప్ప మంత్రద్రష్ట. రావణుడు అనగానే మనకు లంకేశ్వరుడు అజేయుడైన మహాబలశాలి అని గుర్తుకు వస్తారు. కానీ అటువంటి రావణుడిని కూడా ఓడించి పసిపిల్లాడిలా 6 నెలల పాటు తన భుజం కింద బంధించిన వీరుడు ఒకరున్నారు. ఆయన ఎవరో తెలుసా? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ సుగ్రీవుడు, ఆప్షన్ బి హనుమంతుడు, ఆప్షన్ సి కేసరి, ఆప్షన్ డి వాలి. సరైన సమాధానం ఆప్షన్ డి వాలి. కిష్కింధ రాజైన వాలి సముద్ర తీరంలో సంధ్యావందనం చేసుకుంటూ ఉండగా రావణుడు వెనక నుంచి ఎదిరించడానికి ప్రయత్నించాడు. అప్పుడు వాలి రావణుడిని పట్టుకుని తన భుజం కింద ఇరికించి 6 నెలల పాటు 4 సముద్రాల వెంబడి తిరిగాడు. యుద్ధం అంటేనే శత్రుత్వం, రక్తపాతం. కానీ ధర్మరాజు మాత్రం యుద్ధభూమిలో శత్రువుల దగ్గరికే వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకున్నాడు. కన్న తండ్రి లాంటి పెద్దల అనుమతి లేకుండా బాణం ఎత్తడం ధర్మం కాదని నమ్మాడు. మరి ఆయన ఎవరి అనుమతి కోరాడో తెలుసా? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ సి శ్రీకృష్ణుడు, ఆప్షన్ డి ద్రోణాచార్యుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ భీష్ముడు. ధర్మరాజు యుద్ధానికి ముందు భీష్మ పితామహుడి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించి యుద్ధం చేయడానికి అనుమతి కోరాడు. ఇది ఆయన గొప్ప ధర్మనిరతికి నిదర్శనం. పాండవులు తమ అజ్ఞాతవాసంలో తమను ఎవరూ గుర్తుపట్టకుండా రకరకాల రూపాల్లో జీవించారు. మరి మహావీరుడైన అర్జునుడు బృహన్నల అనే స్త్రీ రూపం ధరించి ఏ రాజ్యపు రాజకుమారికి నాట్యకళను నేర్పించాడు? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ పాంచాల రాజ్యం, ఆప్షన్ బి మత్స్యరాజ్యం, ఆప్షన్ సి మద్ర రాజ్యం, ఆప్షన్ డి ఛేది రాజ్యం. సరైన సమాధానం ఆప్షన్ బి మత్స్యరాజ్యం. విరాటరాజు పాలించే ఈ మత్స్యరాజ్యంలోనే అర్జునుడు ఒక ఏడాది పాటు రాజకుమారి ఉత్తరకు నాట్యం మరియు సంగీతం నేర్పించాడు. గరుత్మంతుడంటేనే మహాబలవంతుడు. కానీ అటువంటి వీరుడి తల్లి వినత తన సోదరి కద్రువ దగ్గర దాసిగా ఉండాల్సి వచ్చింది. దానికి కారణం ఒక వింత పందెం. ఆ పందెం దేనికి సంబంధించింది? మీ ఆప్షన్స్: ఏ సముద్రమథనం, ఆప్షన్ బి ఉచ్చైశ్రవం యొక్క రంగు, ఆప్షన్ సి సూర్యుడి రథం, ఆప్షన్ డి ఆకాశగంగ. సరైన సమాధానం ఆప్షన్ బి ఉచ్చైశ్రవం యొక్క రంగు. సముద్రమథనంలో పుట్టిన తెల్లని గుర్రం పేరు ఉచ్చైశ్రవం. దాని తోక రంగు గురించి పందెం జరిగినప్పుడు కద్రువ మోసం చేసి తోక నల్లగా ఉందని నిరూపించింది. అలా వినత పందెంలో ఓడిపోయి దాసిగా మారింది. కురువంశ వారసులుగా పుట్టిన కౌరవులు 100 మంది సోదరులు. మరి గాంధారికి అంతమంది సంతానం కలగడానికి ఏ మహర్షి వరం ఇచ్చారో మీకు తెలుసా? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ విశ్వామిత్రుడు, ఆప్షన్ బి దుర్వాస మహర్షి, ఆప్షన్ సి వేదవ్యాసుడు, ఆప్షన్ డి వశిష్ఠ మహర్షి. సరైన సమాధానం ఆప్షన్ సి వేదవ్యాసుడు. గాంధారి తన వద్దకు వచ్చిన వేదవ్యాస మహర్షికి చేసిన పరిచర్యలకు మెచ్చి ఆయన ఆమెకు 100 మంది పుత్రులు కలుగుతారని వరం ప్రసాదించారు. ధర్మానికి ప్రతిరూపమైన యమధర్మరాజు కూడా భూలోకంలో ఒక సామాన్యుడిగా జన్మించాల్సి వచ్చింది.
సాక్షాత్తు ఆ యమధర్మరాజుకే శాపం ఇచ్చిన ఆ మహర్షి ఎవరు? ఆప్షన్ ఏ దుర్వాస మహర్షి, ఆప్షన్ బి మాండవ్య మహర్షి, ఆప్షన్ సి గౌతమ మహర్షి, ఆప్షన్ డి వశిష్ఠ మహర్షి. సరైన సమాధానం ఆప్షన్ బి మాండవ్య మహర్షి. చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేశావని ఆగ్రహించిన మాండవ్య మహర్షి యమధర్మరాజును భూలోకంలో ఒక దాసీపుత్రుడిగా జన్మించమని శపించారు. ఆ శాపం వల్లే యముడు విదురుడిగా జన్మించాడు. రామాయణంలో సీతమ్మ జాడ చెప్పిన సంపాతి, రావణుడితో పోరాడిన జటాయువు వీరిద్దరూ మహాపరాక్రమవంతులు. మరి వీరు ఎవరి కుమారులు? ఆప్షన్ ఏ గరుత్మంతుడు, ఆప్షన్ బి అనూరుడు, ఆప్షన్ సి కశ్యపుడు, ఆప్షన్ డి సూర్య భగవానుడు. సరైన సమాధానం ఆప్షన్ బి అనూరుడు. సూర్యుడి రథసారథి అయిన అనూరుడు మరియు సేని దంపతులకు సంపాతి జటాయువు జన్మించారు. వీరు గరుత్మంతుడికి సోదరుని కుమారులు అవుతారు. రావణుడి కుమారుడైన ఇంద్రజిత్ మహాబలశాలి, కానీ ఆయన భార్య గొప్ప పతివ్రత అని, ఆమె పాతివ్రత్యం ముందు దేవతలు కూడా తలవంచేవారని మీకు తెలుసా? ఆమె పేరేమిటో చెప్పగలరా? ఆప్షన్ ఏ సుధేష్ణ, ఆప్షన్ బి వాసుకి, ఆప్షన్ సి మణిమాల, ఆప్షన్ డి సులోచన. సరైన సమాధానం ఆప్షన్ డి సులోచన. ఈమె నాగరాజు అయిన ఆదిశేషుడి కుమార్తె. ఈమె తన భర్త మరణించినప్పుడు అతని శరీరాన్ని తీసుకురావడానికి సాక్షాత్తు శ్రీరాముడి వద్దకే వెళ్ళిన ధైర్యశాలి. ఇక 10వ ప్రశ్నకు వచ్చేసాం. ఈ క్విజ్లోని ప్రశ్నలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయా? అయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక అద్భుతమైన దేవాలయం ఉంది. అక్కడ ఉన్న నంది విగ్రహం ఏటేటా పెరుగుతూ ఉండడం ఒక అంతు చిక్కని రహస్యం. ఆ పుణ్యక్షేత్రం ఏదో మీకు తెలుసా? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ మహానంది, ఆప్షన్ బి లేపాక్షి, ఆప్షన్ సి యాగంటి, ఆప్షన్ డి శ్రీశైలం. సరైన సమాధానం ఆప్షన్ సి యాగంటి. కర్నూలు జిల్లాలో ఉన్న యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలోని నంది విగ్రహం ఏటేటా పెరుగుతోందని పురావస్తు శాఖ వారు కూడా ధృవీకరించారు. కలియుగాంతంలో ఈ నంది లేచి రంకె వేస్తుందని భక్తుల నమ్మకం. ఈ క్విజ్ ద్వారా మీరు ఏ ప్రశ్నకు సమాధానం తెలుసుకోగలిగారో కామెంట్స్లో తెలియజేయండి. ఈ 10 ప్రశ్నలలో మీరు ఎన్నింటికి కరెక్ట్ ఆన్సర్ చెప్పారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్విజ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్తో కలుద్దాం. జై శ్రీరామ్.